ఒక్కో సినిమాతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఎన్బీకే 109. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు ముందు నుంచి అనేక టైటిల్స్ తెరమీదకు వచ్చాయి. కానీ ఫైనల్ గా డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన మహారాజు కథ, మరణాన్నే వణికించిన మహారాజు కథ అంటూ చేసిన ఈ టీజర్ కట్ అదిరిపోయింది. బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది ఈ టీజర్. బాలయ్య మాసివ్ లుక్ మాత్రం మామూలుగా లేదు. కాకపోతే నిప్పురవ లుక్ ను గుర్తు చేసేలా ఉంది. ఇక బాలయ్య అంటేనే ఊగిపోయే తమన్ మరోసారి తన మార్కు చూపించాడు. కాకపోతే గత సినిమాల్లోలాగా ఈ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నంత ఎఫెక్టివ్ గా అనిపించదు. కానీ ఈ సినిమా మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుందని చెప్పటంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగవంశీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే టీజర్ అంచనాలను పెంచేసేలా ఉంది. మరి డాకు మహారాజ్ ఎలా ఉంటుందో చూడాలి.